వ్యూయర్స్, వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఇది నగరాలలో వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన సౌకర్యాలు పెరగడం లేదు. కనీస సౌకర్యాలలో గృహవసతి ప్రధానమైనది. గృహవసతి కొరత వలన ప్రజలలో నిరాశ, నిస్పృహలు నెలకొని సాంఘిక భద్రతకు ముప్పు ఏర్పడుతున్నది. పర్యావరణం కూడా పాడవుతున్నది. తృతీయ ప్రపంచ దేశాలలో నగరాలకు ప్రజల వలస ఎక్కువ అవుతున్నది. దీని వలన గృహవసతి మాత్రమే గాక త్రాగునీరు, పారిశుధ్యం ఏర్పాట్లు కూడా కరువవుతున్నాయి. ఈ పరిస్థితులు ప్రజా జీవనంపైనే గాక ఆర్థిక, సామాజిక పరిస్థితులపై ప్రభావాన్ని చూపి అవాంఛనీయ పర్యవసానాలు కలిగిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో లేని కొన్ని సౌకర్యాలు పట్టణాలలో లభిస్తున్న కారణంగా ప్రజలు నగరాల వైపు ఆకర్షితులవుతున్నారు. లభ్యమవుతున్న సౌకర్యాల వలన జీవితకాలం పెరగటం కూడా దీనికి కారణం అవుతున్నది. నగరాలలోని ప్రజలు విద్యావంతులు. దాని ఫలితంగా అధిక జనాభా అనర్థాలు తెలియడం వలన వారు జనాభాను తగ్గించటంలో తోడ్పడుతున్నారు. అందుకే కొన్ని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ నగరీకరణను ప్రోత్సహిస్తున్నాయి. ఇటీవల సేకరించిన వివరాల ప్రకారం తృతీయ ప్రపంచ దేశాలలో నగరీకరణ కారణంగా జనాభా తగ్గుముఖం పట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు 4వ వంతు ప్రజలు నగరాలలోనే నివసిస్తున్నారని అంచనా వేయడం జరిగింది. ఆకర్షితులవుతున్న ప్రజానీకం ప్రపంచం మొత్తం మీద సగటున రోజుకి దాదాపు 10 లక్షల మంది నగరాలకు వెళుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. దీనితో పాటు చిన్న చిన్న పట్టణాలు నగరాలుగా మారుతున్నాయి. గత కాలంతో పోలిస్తే నగరాలు బాగా ఎక్కువయ్యాయి. ఒక అంచనా ప్రకారం ఈ దశాబ్దాంతానికి ప్రతి 2వ వ్యక్తి నగరవాసుడు అవుతాడని భావిస్తున్నారు. వచ్చే 3 దశాబ్దాలలో ప్రపంచం అంతా నగరాలుగా మారినా ఆశ్చర్యం లేదు. అయితే
నగరాలలో నివసిస్తున్న సగం మందికి వసతి లేదు. అంతేకాక ఎక్కువ మంది దారిద్ర్యరేఖ దిగువన జీవిస్తున్నారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ఐక్యరాజ్య సమితి ప్రజలకు సౌకర్యాలు, రక్షణ కల్పించి వారి అవసరాలు తీర్చేందుకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చింది. ఈ ప్రయత్నాల ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో ఆవాస సదస్సు ఇటీవల జరిగింది. నగర జనాభాకు అవసరమయ్యే వనరులు, సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ సదస్సులో చర్యలు. ఈ చర్చలలో సమస్యల పరిష్కారానికి అవగాహన సాధించేందుకు ప్రయత్నాలు జరిగినవి. గృహవసతి కల్పన కోసం ఇళ్ల నిర్మాణం తేలికగా, తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యే ప్రత్యామ్నాయ పద్ధతులను గుర్తించేందుకు చర్చలు అర్థవంతంగా జరిగాయి. ఈ సమస్యలను ఐక్యంగా ఎదుర్కొనేందుకు అవలంబించవలసిన విధానాలను రూపొందించడం జరిగింది. గృహవసతిని ప్రాథమిక హక్కుగా గుర్తించాలని స్వచ్ఛంద మరియు మానవ హక్కుల సంస్థలు సూచించాయి. సుదీర్ఘ చర్చ అనంతరం గృహవసతిని హక్కుగా గుర్తించారు. ఈ సదస్సులో చేసిన తీర్మానాల అమలుకు కావలసిన నిధులు సేకరణపై ఒక అభిప్రాయానికి వచ్చారు. తృతీయ ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందిన దేశాలు తమ స్థూల జాతీయ ఉత్పత్తి నుండి కొంత శాతం నిధులు కేటాయించాలని కోరడం జరిగింది. ఈ సదస్సులో గృహ వసతి తీవ్రంగా ఉన్న దేశాలు బాగా స్పందించి ఉత్సాహంతో చర్చలలో పాల్గొన్నారు. గృహ వసతి సమస్యతో పాటు కొన్ని దేశాలలో ఉన్న పర్యావరణ సమస్యలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఈ సమస్యకు కొన్ని పరిష్కార మార్గాలను చూపెట్టి తమ వంతు సహాయ సహకారాలను అందజేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ సహాయ సహకారాలతో దేశం అభివృద్ధి చెందగలదు.